హాయ్ ఎస్ ఈరోజు రియాక్ట్ టాపిక్ వచ్చేసి కాంపౌండ్. అసలు ఈ రియల్ లైఫ్ ప్రాజెక్ట్ ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తా, సోది లేకుండా. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, మిస్ అవ్వకండి. అండ్ అసలు కాంపౌండ్ అంటే ఏంటంటే, కాంపౌండ్ అంటే ఏదైనా మీరు రియల్ లైఫ్ లో ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం కాంపౌండ్స్ డివైడ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు హెడర్, ఫుటర్, దాంట్లో ఏమన్నా ప్రొడక్ట్స్ యాడ్ చేయాలన్నా, ఏమైనా ప్రొడక్ట్స్ కార్డ్స్ కానీ, ఎగ్జాంపుల్ యాడ్ టు కార్డ్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదా. అవన్నీ మనం కాంపౌండ్స్ అంటాం. అవన్నీ స్మాల్ స్మాల్ కాంపౌండ్స్ డివైడ్ చేసి చేస్తుంటాం. ఏదైనా పెద్ద వెబ్సైట్ మీరు చేసేటప్పుడు ఇవన్నీ కాంపౌండ్స్ చిన్న చిన్నగా చేసి మనం ఆ పెద్ద వెబ్సైట్ మనం బిల్డ్ చేస్తుంటాం. వీటి మనం కాంపౌండ్ అని ఉంటాం. అండ్ ఇంకోటి వచ్చేసి అంటే కాంపౌండ్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఇది కూడా సేమే, బట్ ఇదేంటంటే మనం కాంపౌండ్స్ ఒక ఆర్కిటెక్చర్ లాగా బిల్డ్ చేస్తాం, అంటే ఒక ఫార్మాట్ లో బిల్డ్ చేస్తాం. ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేసే మీకు హెడర్ ఉంటుంది, ఫుటర్ ఉంటుంది. అండ్ హెడర్ లో మీకు అబౌట్, హోమ్, కాంటాక్టర్స్, అండ్ ఫుటర్ లో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ అని ఇస్తుంటాం. అండ్ దాని తర్వాత మనం మెయిన్ కంటెంట్ ఇస్తుంటాం. మెయిన్ కంటెంట్ లో మనం యాడ్ టు కార్డ్, కాంటాక్టర్స్ అని మనం మెయిన్ కంటెంట్ కూడా ఇస్తాం. ఇవన్నీ మనము ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో మనం ఇస్తుంటాం అనమాట. అప్పుడే మనకి ఈజీగా ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకే మనం కాంపౌండ్స్ అనేవి యూజ్ చేస్తుంటాం అనమాట. అండ్ మీరు ఎగ్జాంపుల్ స్క్రీన్ పైన చూస్తే మనకి ఇలా ఉంటుంది వెబ్సైట్. ఫస్ట్ హోమ్ ఉంటుంది, హెడర్ లో హోమ్ ఉంటుంది, అండ్ అబౌట్, కాంటాక్టర్స్ ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా హోమ్ క్లిక్ చేస్తే మనకి డేటా వస్తుంది, అండ్ అబౌట్ క్లిక్ చేస్తే డేటా ఇలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కింద ఫుటర్ ఇలా ఉంటుంది గైస్. కింద ఫుటర్లో మనకు డీటెయిల్స్ ఉంటాయి, ఫోన్ నెంబర్స్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, కాంటాక్ట్ అవ్వడానికి ఇలా ఉంటుంది. ఇవన్నీ మనం కాంపౌండ్స్ అంటాం. అండ్ మనకు హోమ్ లో చూస్తే మనకి ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం కాంపౌండ్స్ అంటాం. కాంపౌండ్స్ అనేవి మనకు స్టెప్ బై స్టెప్ యూజ్ చేసి మనం ఒక పెద్ద వెబ్సైట్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గైస్. థ్యాంక్ యూ.